ముగిసిన పేర్న నాని భార్య జయసుధ పోలీస్ విచారణ. తమ సొంత గోడౌన్లో నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్న నాని భార్య పేర్న జయసుధ పోలీస్ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరు కావాలంటూ ఈ కేసులో A1గా ఉన్న జయసుధకు నిన్న పోలీసులు నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మచిలీపట్నం PS లో విచారణకు హాజరయ్యారు. మచిలీపట్నం మేయర్ కారులో తన న్యాయవాదులతో కలిసి ఆమె PSకు వెళ్లారు. ఆర్పేట CI యేసుబాబు ఆమెను విచారించారు. దాదాపు 2 గంటల సేపు విచారణ కొనసాగింది. విచారణకు ఆమె తరపు న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. గోడౌన్లో స్టాక్ తగ్గడానికి గల కారణాలేంటి, బియ్యం గోడౌన్ నుంచి బయటకు ఎలా వెళ్ళింది అని జయసుధను పోలీసులు ప్రశ్నించారు. వెయింగ్ మిషన్ల వల్లే స్టాక్లో తేడా వచ్చిందని, తాము బాధ్యతగా 1.70 కోట్ల జరిమానాను చెల్లించామని జయసుధ తెలిపారు. అయితే MOU ప్రకారం స్టాక్లో తేడా వస్తే జరిమానా విధించడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఉందని పోలీసులు తెలిపారు.